హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970s నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే హువా వచ్చేసి పాంగ్ సిస్టర్‌ని చూడ్డానికి జియాంగ్‌షంగ్ యూనివర్సిటీకొస్తాడనమాట. అప్పుడే ప్రొఫెసర్ ఎదురవుతాడు. "ఎక్కడుంది తను?" అని చెప్పేసి అడిగితే, "లోపల మాథ్ డిపార్ట్‌మెంట్‌లో తనుంది. వెళ్లి నువ్వు కలవచ్చు" అన్నట్టు చెప్తాడు. తను వెళ్తూ ఉంటే, "ఒక్క నిమిషం" అని చెప్పి, "సో, తనిక్కడికొచ్చే విషయం నీకు ముందు తెలుసా?" అంటే హువా ఏం మాట్లాడడనమాట. ప్రొఫెసర్ ఇక సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడే మిస్టర్ లియో వచ్చేసి ఫాంగ్ సిస్టర్ దగ్గరికి వెళ్లి, "మొన్న మీరు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా కష్టపడ్డారు కదా! సో, దానికోసమే నేను న్యూ మెథడ్ ఒకటి కనిపెట్టాను. అది డిస్కస్ చేయడానికే వచ్చాను" అంటే, "సరే కూర్చోండి" అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో హువా లోపలికొచ్చేసి తనని పిలుస్తాడనమాట. తనని పిలవగానే, "అదేంటి సడెన్‌గా ఇతను ఇక్కడికొచ్చాడని" చెప్పేసి, సో, సైలెంట్‌గా ఏం మాట్లాడకుండా పక్కనే ఉన్న మిస్టర్ లియోతోటి "నేనిప్పుడే వస్తా" అని చెప్పేసి బయటికి వెళ్తుంది డైరెక్ట్‌గా. సో, హువా కూడా తనని ఫాలో అవుతూ బయటికి వెళ్తాడు. బయట నించొని ఉంటారనమాట. ఏం చేస్తాడంటే మిస్టర్ లియు డింగ్‌ని అడుగుతాడు. ఎవరు తను అంటే అతనా? అతనెవరో కాదు. తను హస్బెండే అన్నట్టు చెప్పేస్తాడు. ఏంటి తిడికి మ్యారేజ్ అయిందా అని చెప్పేసి అప్పుడే మిస్టర్ లియు అనుకుంటాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఇక్కడంతా సెటిల్ అవుతున్నావా అన్నట్టు హువా క్వెషన్ చేస్తే తన వైఫ్ వచ్చి నేనిప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. వర్క్‌లో ఉన్నాను. మనం తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నట్టు తను చెప్తుంది. సరే నేను ఇంతకుముందు ఈ సిటీకి వచ్చినప్పుడు ఉన్న గెస్ట్ హౌస్‌లోనే సేమ్ రూమ్‌లో ఉన్నాను. ఈవినింగ్ అక్కడికొచ్చేసేయి మాట్లాడుకుందాం అంటే సరే అని చెప్పి తను లోపలికెళ్ళిపోతుంది ఇంకేం మాట్లాడకుండా. తన వర్క్ ఇక కంటిన్యూ చేసుకుంటుంది. ఆ రోజు నైటొచ్చేసి అతను హెల్ప్ చేస్తాడనమాట మిస్టర్ లీవ్ అతని న్యూ ఫార్ములా. సో, ఫాంగ్ సిస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ ఫార్ములా తనకి చాలా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి థాంక్ యూ చెప్తుంది. అప్పుడు మిస్టర్ లియు "నువ్వింకా మారలేదు. ఏదన్నా రాకపోయినా, నీకు ఆన్సర్ దొరకకపోయినా సరే తినకుండా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటావు. ఎప్పటికి అలానే చేస్తున్నావు. బట్ ఎప్పుడు అది మంచిది కాదు. వెళ్లి ఫస్ట్ నువ్వు తిను" అని చెప్పేసి తన పేరు పెట్టి పిలుస్తాడనమాట. తను ఒక్కసారిగా వెనక్కి తిరిగి, ఇక సరే అని చెప్పేసి తనిక ఆ ఇంటికి వెళ్దామని చెప్పేసి గెస్ట్ హౌస్ దగ్గరికి తను వెళ్తూ ఉంటే క్వెషన్స్ ఏస్తూ ఉంటాడు లియు. "నీకెప్పుడు మ్యారేజ్ అయింది? చెప్పనే లేదు" అంటే తనేం మాట్లాడదనమాట. "నీ హస్బెండ్ గురించి నాకు చెప్పొచ్చు కదా! తను మిలిటరీ ఫ్యామిలీ నుండి వచ్చాడంట. తనకి చాలా కనెక్షన్స్ ఉన్నాయంట. ఇదంతా నిజమేనా?" అన్నట్టు తను క్వెషన్ చేస్తే వెనక్కి తిరిగి ఇలా చెప్పేస్తుంది. తనతోటి మిస్టర్ లియు తోటి. "అవును నిజమే. ఇప్పుడేంటంట తనకి నిజంగానే కనెక్షన్స్ ఉన్నాయి. అందువల్లే అతని వల్లే నేనిక్కడికి రాగలిగాను. ఇక్కడ రీసెర్చ్‌లో ఒక భాగమయ్యాను. ఇదిగా నువ్వు వినాలనుకుంటుంది. నా అంతట నేను రాలేను. నాకు టాలెంట్ లేదు. సో, వాళ్ళ ఫ్యామిలీ యూజ్ చేసుకొనొచ్చాను. అది తెలుసుకోవడానికేగా ఇదంతా చేసావు. తెలిసింది కదా! ఇప్పుడు హ్యాపీయా అన్నట్టు తనడుగుతుంది. అప్పుడు మిస్టర్ లియు ఏంటి నువ్వసల ఎప్పుడు మనుషులు చెప్పేది వినవా? నీకు నువ్వే ఓన్ అసంప్షన్స్ క్రియేట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటావు. ఫస్ట్ అసలు నేను చెప్పేది విను. నేను నీ గురించి బాధపడట్లేదు. నీ హస్బెండ్ గురించి బాధపడుతున్నాను. కేవలం ఇక్కడికి రావడానికి తనని మ్యారేజ్ చేసుకున్నావు. అసలు తనని ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నావా? అసలు తనని ప్రేమిస్తున్నావా? అన్నట్టు క్వెషన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి హీరో వస్తాడనమాట. అసలు ఈ విషయాలన్నీ నీ హస్బెండ్‌కి తెలుసా? అని చెప్పేసి మిస్టర్ లియు క్వెషన్ చేస్తే, దానికి హువా ఆన్సర్ చేస్తాడు. అవును నాకు తెలుసు అని చెప్పేసి. సో, వెంటనే దగ్గరకొస్తాడు. తను చూసి ఫ్రాంక్ సిస్టర్ మీరిక్కడేం చేస్తున్నారంటే, "నువ్వు ఎర్లీగా వస్తా అన్నావు ఇంకా రాలేదు. మేబీ మళ్ళీ వేలో నీకేమన్నా అవుతుందేమో అని భయపడి నేనే వచ్చాను తీసుకెళ్దాం" అని చెప్పేసి. బట్ ఇక్కడ ఆఫీస్‌లోనే ఇలా ఉంటుందని చెప్పేసి ఇలాంటి వాళ్ళుంటారని ఇప్పుడే తెలిసింది నాకు. రావడం మంచిదైంది అన్నట్టు తను చెప్తాడు. అవును నాకు తెలుసు. ఇప్పుడేంటంట తను అందుకే నన్ను మ్యారేజ్ చేసుకుందన్న విషయం నాకు తెలుసు. తన గురించి ఇంకా అన్నీ నాకు తెలుసు అన్నట్టు హువా తనతో చెప్తాడు మిస్టర్ లియుతో. హువా ఇలా కూడా అంటాడు, "నువ్వేం నా వైఫ్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మా ఇద్దరి మధ్య రాకపోవడమే నీకు కూడా మంచిదని" చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. అలా ఇచ్చేసి ఇక వాళ్ళిద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట గెస్ట్ హౌస్‌కి. అక్కడ పక్కన చైర్‌లో ఒక డ్రెస్‌ని చూస్తుందనమాట. పాంగ్ వాళ్ళ సిస్టర్. దాన్ని అలానే చూస్తూ ఉంటే హువా ఆన్సర్ ఇస్తాడు. "ఆ డ్రెస్ చూసాను. నీకు బావుంటుందని చెప్పేసి నేనే బై చేసుకొని తీసుకొచ్చాను" అన్నట్టు చెప్తాడు. సో, తనని క్వెషన్ చేస్తాడు. "ఎందుకు నాతో డిస్కస్ చేయలేదంటే, నీతో డిస్కస్ చేసినా చేయకపోయినా ఫైనల్ డెసిషన్ నాదే కాబట్టి చేయాలనిపించలేదు" అంటే, "అట్‌లీస్ట్ నాకొక మాటన్నా చెప్పాలనిపించలేదా?" అంటే, "చెప్పాను. మీరే మర్చిపోయినట్టున్నారు" అంటే, "ఆ రోజు యాన్స్ డెత్ యానివర్సరీ. సో, నేను ఎక్కువ తాగేసాను. మేబీ అందుకే మర్చిపోయి ఉంటాను" అంటే దట్స్ ఓకే. నేను అర్థం చేసుకోగలను అన్నట్టు తను చెప్తుంది. ఇందాక అతనెవరు? అతని గురించి నాకు చెప్పు అంటే అతని గురించి చెప్పకుండా నార్మల్‌గా అతని స్టడీస్ గురించి దాని గురించి చెప్తూ ఉంటుందనమాట. నేను అది అడగలేదు. అతని ఎక్స్ బాయ్ ఫ్రెండా? మీ ఇద్దరు కొంచెం క్లోజ్‌గా ఉన్నారంటే, అవును అతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. మేము 3 ఇయర్స్ లవ్ చేసుకున్నాం. అంతని చెప్తుంది. ఇంతలో హువా వచ్చేసి, "నీకిప్పుడు మ్యారేజ్ అయింది. అట్‌లీస్ట్ నువ్వు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా!" అంటే తను క్లోజ్‌గా వచ్చేసి హువాని పట్టుకొని, "డిస్టెన్స్ అంటే ఇదేనా? అలా మాట్లాడకు. నువ్వు జెలసీగా ఫీల్ అవుతున్నావు" అని చెప్పేసి నేను అనుకోవాల్సొస్తుంది. నువ్వు నన్నేం ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కదా! సో, అలా మాట్లాడకు అన్నట్టు తను చెప్తుంది.
మళ్ళీ తనే వెనక్కొచ్చేసి, "నువ్వేం భయపడొద్దులే. నేనేమి పాస్‌ని హోల్డ్ చేసి అలానే ఉండను. ప్రెజెంట్ జస్ట్ అతను నా కొలీగే అంతకన్నా ఏం లేదు" అన్నట్టు తను చెప్తుంది. "అంటే నువ్వు అతని కోసమే ఇక్కడికొచ్చావా? అన్నీ తెలుసా?" అంటే, "లేదు ఇక్కడికొచ్చినాకే తెలిసింది అతను కూడా ఇక్కడికొస్తున్నాడని. నాకసలు తెలీదు ఆ విషయం కూడా. సో, ఇక్కడికొచ్చినాక నేను చూసాను" అన్నట్టు కూడా చెప్తుందనమాట. "నీలా నేను పాస్‌ని అలాగే హోల్డ్ చేసి వాళ్ళ గురించి ఆలోచించే టైప్ కాదులే" అన్నట్టు తను చెప్తుంది. వెంటనే అప్పుడు దానికి హువా వచ్చేసి, "సరే నీకు ఏ క్వెషన్స్ కావాలో అడుగు అన్ని ఆమె గురించి" అంటే, "ఏమో నాకు ఇంట్రెస్ట్ లేదు. నేనిప్పుడు అడగలేనులే" అన్నట్టు తను చెప్తుంది. "ఈరోజు నైట్ మాత్రం నేను నీతోనే ఉంటానన్నట్టు" అతనితోనే కలిసి పడుకుంటుందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి హువా ఉండడు. సర్జరీ ఉందని చెప్పేసి అక్కడ లెటర్ రాసి వెళ్ళిపోతాడు. హువా వచ్చేసి నెక్స్ట్ డే మన ఫాంగ్‌ని మీట్ అవ్వడానికి వెళ్తాడనమాట. ఫాంగ్‌ని మీట్ అవ్వగానే, "ఏంటి మీరిక్కడికి ఎందుకొచ్చారు? ఏదైనా సర్జరీయా?" అంటే, "నీకు తెలీదా నీ సిస్టర్ ఇక్కడే ఉంటుంది యూనివర్సిటీలో" అంటే, "అవును నాకస్సలు తెలీదా" అంటే, "నీ సిస్టర్ అసలు నిజంగా స్ట్రేంజ్ ఎవరికీ చెప్పలేదు ఈ విషయం" అన్నట్టు హువా అంటాడు. అలాగే తనకి మనీ ఇస్తాడనమాట. "నీ సిస్టర్‌కి ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేనట్టుంది కదా! సో, ఇద్దరు కలిసి బయటకి వెళ్ళండి" అంటే, "లేదు లేదు పర్లేదు ఇట్స్ ఓకే" అంటే, "లేదు నీ సిస్టర్‌ని తీసుకువెళ్తున్నావు కదా! సో, నేను మనీ ఇవ్వాలి తీసుకో" అంటే, "ఓకే" అన్నట్టు అంటాడు. అది మీరే నా సిస్టర్‌కివ్వచ్చు కదా! నాకెందుకు ఇస్తున్నారు తెచ్చి అంటే, మీ ఇద్దరి మధ్య ఏదైనా జరుగుతుందా? అంటే, అప్పుడు మ్యారేజ్‌కి ముందు ఇలా ఉంటుందని చెప్పేసి అనుకున్నాను. మ్యారేజ్ తర్వాత ఇలా అవుతుంది. నిజంగా మా ఫ్యామిలీ తనతో కొంచెం బ్యాడ్‌గా ఉన్నామా ఏంటి? మా వల్ల తను బాధపడుతుందా ఏంటో నాకేం అర్థం కావట్లేదు అసలు. మా ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో అన్నట్టు తను చెప్తాడు. ఇంతలో ఫాంగ్ వచ్చి, "మీరేం వర్రీ అవ్వకండి. అసలు మీకన్నా తర్వాత తెలిసింది తను ఇక్కడికొచ్చిన విషయం సొంత బ్రదర్‌ని నేను" అన్నట్టు తను చెప్తాడు. చిన్నప్పటి నుండి తనంతే ఫ్యామిలీలో ఎప్పుడూ తనే కొంచెం ఒక స్టెప్ ఎక్కువగా ఉండేది. ప్రౌడ్‌గా కూడా ఉండేది. అందరూ అనుకోవచ్చు తను మీ బ్యాక్‌గ్రౌండ్ చూసి మిమ్మల్ని పెళ్లి చేసుకుందేమో అని చెప్పి. బట్ అదే అంటే రీజన్ ఏమి అయ్యుండదు. ఇంకొక రీజన్ కూడా అయ్యుంటుంది అన్నట్టు ఫాంగ్ అంటాడు. సరే మరి ఇక నేను వెళ్తానని చెప్పేసి ఫాంగ్‌కి బాయ్ చెప్పేసి ఆ మనీ ఫాంగ్‌కి ఇచ్చేసి తను వెళ్ళిపోతాడనమాట హువా అక్కడి నుండి. నెక్స్ట్ సీన్‌లో మిస్ లియు ఫెయినీ దగ్గరకొచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఫ్యాక్టరీలోనే. ఒక కాంటెస్ట్ జరుగుతుంది సిటీలో. సో, అన్ని ఫ్యాక్టరీస్‌కి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో, అదేంటంటే దానిలో భాగంగా ప్రతి ఒక్క వర్క్‌షాప్‌కి వాళ్ళ ఓన్ బ్లాక్ బోర్డ్‌ని ప్రిపేర్ చేయమని చెప్పారు. వర్క్‌షాప్ 1కి నిన్నే నేను పెడుతున్నాను. నువ్వే బ్లాక్ బోర్డ్ ప్రిపేర్ చేయాలంటే, తప్పకుండా చేస్తాను అన్నట్టు ఫెయినీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తనకి లిటరేచర్ రాయడం అంటే చాలా ఇష్టం కాబట్టి. ఇది మన ఫ్యాక్టరీని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే దీనికి సూపర్వైజర్ ఎవరో కాదు. ఆ లిన్నే కొంచెం జాగ్రత్తగా ఉండు. తనతో కోఆపరేట్ చేసి దీన్ని కంప్లీట్ చెయి అన్నట్టు తను చెప్తుంది. పైని దానికి ఓకే అంటుందనమాట. మిసెస్ జూ 5 యువాన్స్ కూడా ఇస్తా అంది ఇది కంప్లీట్ చేస్తే అంటే, చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు తను అంటుందనమాట. ఇక తను బోర్డ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ లిన్ కూడా వస్తుందనమాట. తను బోర్డ్ క్లీన్ చేస్తూ ఉంటే లిన్ వచ్చి చెప్తూ ఉంటుంది ఎలా రాయాలా అని చెప్పేసి. లెఫ్ట్ సైడ్ ఇలా రాయాలి. రైట్ సైడ్ ఇలా రాయాలి. మిడిల్‌లో మాత్రం వదిలేసేయి అంటే ఎందుకు అన్నట్టు ఫెనీ క్వెషన్ చేస్తే, ఒక ఆర్టికల్ పోస్ట్ చేయాలంటే ఏది ఇవ్వండి అంటే లిన్ ఇస్తుందనమాట ఆర్టికల్. ఆర్టికల్ చదివిన తర్వాత ఫెనీ అసలు దీనికి ఈ నార్మల్‌గా ఈ వర్క్‌షాప్‌కి ఏమి సంబంధం ఉంది? ఇలాంటివి ఎందుకు రాయాలి అంటే, ఎవరు చెప్పారు నీకు సంబంధం ఉంది? ఇది మిసెస్ జూ కూడా అప్రూవ్ చేశారు. నీకదంతా అనవసరం. రాయడం మాత్రమే నీ పని. చెప్పింది చేస్తే చాలు అన్నట్టు లిన్ ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. ఫెయినీ ఏమో అసలేంటో వీళ్ళు ఎప్పుడు మారుతారో ఏంటని చెప్పి తను అలా అనుకుంటుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.